ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు, అది సమాజంలో ఆత్మగౌరవాన్ని ఇచ్చేదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భూభారతి చట్టంతో రైతులతో పాటుగా భూములను కొనుగోలు చేసే వారందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, డీసీఎంఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది పాత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం పెద్దలు నలుగురు కూర్చొని తయారు చేసిన చట్టం ఇది. ఆ నలుగురికి వాళ్ళ కుటుంబానికి లాభమైన చట్టం. మరి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతులు ఈ చట్టంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనందరికీ తెలిసినవి. మరి ప్రజాప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి పోర్టల్ను తీసేసి ఒక మంచి చట్టాన్ని రైతులకు సంబంధించి కానీ సామాన్య మానవులకు సంబంధించి కానీ మంచి చట్టాన్ని తీసుకొని వస్తారని ఆ రోజు ప్రారంభం చేసింది. మరి అదేవిధంగా ఈరోజు వాననే కాదు, అది సమాజంలో ఆత్మగౌరవాన్ని ఇచ్చే భూభారతి చట్టంతో రైతులతో పాటు భూములు కొనుగోలు చేసే వారందరికీ మేలు జరుగుతుందని, వారసత్వ భూమి, ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, సాగునీటి శాఖ భూమి, అసైన్ భూమి, దేవాదాయ శాఖ భూమి అనేది క్లియర్గా తెలుస్తుంది. దీంతో కొనుగోలు చేసేవారు మోసపోకుండా జాగ్రత్తగా ఉంటారు. రైతులకు మేలు చేసే విధంగా క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయం తీసుకొని పకడ్బందీగా భూభారతి చట్టాన్ని రూపొందించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనం ముఖ్యం. పేరు వచ్చింది రికార్డు, వారికి వారసత్వం ద్వారా పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఇప్పుడు చెప్పేది వాళ్ళు మేమేం చేయాలి సార్, మాకే ఎట్లా పాస్బుక్ ఇస్తారు, నేను కూడా అనేది మేము ఏం చేయలేము, మాకు పవర్స్ లేవు, మీరు సివిల్ కోర్టుకి పోండి, ద్వారా హైకోర్టుకి పోండి అని అనేది. కానీ ఈ చట్టంలో ముఖాముఖిగా ఏం జరిగింది అయితే మాకు పవర్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక రైతు ఇలాగా వస్తే మేము కూడా మన వికారాబాద్ ప్రాబ్లం ఉంటే వికారాబాద్ లోకల్లే ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. ఇంతకు ముందు చాలా వర్గాలు మాట్లాడారు. ఈ చట్టంలో నుండి పాత చట్టంలో ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే మన జిల్లాలో చాలా మటుకు సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద దేశముఖ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధారూర్ పోతే అల్మాస్ ఖాన్ పేట ఒక ఇష్యూ ఉంది. ఈ మండల సంబంధం కాదు, అల్మాస్ ఖాన్ పేట మన చోటాపూర్ కొల్కాచర్లో ఇష్యూ ఉంటుంది. అక్కడ భూస్వామ్యం ఉండేది, వాళ్ళ భూస్వామ్యంలో ఏముండేది, పాత పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. కానీ కొత్త పాస్బుక్ లో వారి వారసత్వం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కాసు పొలంలో పేద రైతులు ఉండేది, పట్టదారు పొలం వాళ్ళు ఉండేది. థర్డీలో ఏం చేశారు, ఈ కాసు పొలం తీయడం జరిగింది. ఎట్లా తీయడం జరిగింది, రమేష్ ఒక వాళ్ళ పట్టదారు ఉన్నాడు, అయితే కాసులో బై డిఫాల్ట్ రమేష్ వచ్చేది అనమాట. సురేష్ ఉన్నాడా, గణేష్ ఉన్నాడా, దాంతో సంబంధం లేకుండా, విఆర్ఓ వ్యవస్థ లేకుండా, మాన్యువల్ పహాని లేకుండా అన్ని దాంట్లో కాసు పొలం ఆటోమేటిక్ గా పట్టదారు పొలం వాళ్ళకి వచ్చేది. దాంతో కొంతవరకు అన్యాయం అయితే సందర్భాలు కావచ్చు, ఉన్నాయి కూడా. కానీ ఈ చట్టంలో ఉంటే మనము అది సరి చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఒక చాలా నిష్ఠాపూర్వకంగా, ఒక శ్రమ రూపంగా, ఒక ఆలోచనతోటి ముందుగా వచ్చింది. అంటే రైతు చేతిలో ఒక పాస్బుక్ ఇవ్వాలి, రైతు చేతిలో ఏదో ఒక రూపంలో మనము కాగితాలు ఇవ్వాలి. ఒకవేళ నేను ఆస్తులు ఉన్నాను, నాకు పట్టగా పాస్బుక్ రాలేదు, ఒక ఆస్తులు ఉన్నాను కొన్ని కూడా నేను నమోదు చేసేస్తే మీ దగ్గర ఒక ఆయుధం లాగా ఉంటుంది. వాళ్ళు మీకు వచ్చి రాత్రికి లేపలేరు, తీయలేరు, డిస్పోజెస్ చేయలేదు అనమాట.